హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి సాంబార్ చేయబోతున్నాను. కావాల్సినవి చూసేయండి. వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 1 కప్పు కందిపప్పు వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకొని 1 కప్పు వాటర్ పోసుకొని 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని 3 విజిల్స్ వరకు రానివ్వాలి. పప్పు ఉడికిపోయిన తర్వాతకి తాలింపు ప్రిపేర్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ములక్కాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఆనియన్, పచ్చిమిర్చి, దొండకాయ ముక్కలు, కరివేపాకు, టమోటా ముక్కలు ఇవన్నీ వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి. వెల్లుల్లిపాయ కూడా వేసుకోవాలి. ముక్కలు కొంచెం తొందరగా ఉడకటం కోసం 2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి. కుక్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం, స్పైసీగా కావాలంటే ఎక్కువ వేసుకోండి. మనం ఉడకబెట్టుకున్న పప్పుని యాడ్ చేసి మీకు కావాల్సిన వాటర్ యాడ్ చేయండి. కొంచెం చింతపండు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ కొబ్బరి పొడి వేసుకొని కొత్తిమీర వేసుకోవాలి. 1 టీ స్పూన్ సాంబార్ పొడి వేసుకొని ప్లేట్ పెట్టుకొని సాంబార్ మొత్తం మరగనివ్వాలి. చూసారు కదా, ఈ స్టేజ్లోకి రావాలి సాంబార్ అనేది. అప్పుడు మనకి సాంబారు ప్రిపేర్ అయిపోయినట్లే. సాంబారు ప్రిపేర్ అయినట్లే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.